నమో వెంకటేశాయ. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంకి వచ్చానండి. ఇక్కడ రావడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, శని కుంభరాశిలోకి వచ్చి దగ్గర దగ్గర సంవత్సరంన్నర అవుతుంది. ఇంకా మరికొద్ది రోజులలో కుంభరాశిలో నుండి మీనరాశిలోకి వెళ్ళిపోతాడు. అప్పుడు మనం శని హోమాన్ని తలపెట్టినా కూడా మనకు అంత అభివృద్ధి ఉండదు. 30 సంవత్సరాల దాకా శనీశ్వరుడు మనల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటాడు. ఆ శని బాధల నుంచి తప్పించుకోవాలంటే, ఉద్యోగం దొరకక, వివాహాలు జరగక, వ్యాపారాలు నడవక, శనీశ్వరుడు మనం పట్టుకొని నెత్తి మీద కూర్చున్నప్పుడు శని ప్రభావం ఎట్లా ఉంటుంది? దేవదేవుళ్ళే శని ప్రభావానికి దూరంగా ఉంటారు. అలాంటి మానవ జీవితం మనకెలా ఉంటుంది? కాబట్టి ఆ శనీశ్వరుణ్ణి రక్షించేది, మనకు శనీశ్వరుణ్ణి బాధల నుండి రక్షించేది ఒక వెంకటేశ్వర స్వామి అనుగ్రహం దక్కాలి ఫస్ట్. అందుకే వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వచ్చి ఆ వెంకటేశ్వరుడిని అడిగాను, శని హోమం జరిపించుకున్నటువంటి భక్తులందరికీ కూడా మీరు శని అనుగ్రహం పొందేలా మీరు సహాయం చేయాలని చెప్పేసి అనుగ్రహం తీసుకొని వస్తున్నాను. ఈ నెల 15వ తారీఖున శని హోమం చేస్తున్నాను.